క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువును. దేవుడి వాక్యాన్ని ఇచ్చుగాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నేను నీ ధర్మశాస్త్ర గ్రంథం నందు ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథంను ధ్యానిస్తారో చదువుతారో వారు ఆశ్చర్యమైన సంగతులను చూస్తారు, పొందుకుంటారు. దేవుని యొక్క వాక్యంలో వెలుగు ఉందండి. దేవుడు తన వాక్కు చేత సమస్య సృష్టించిన దేవుడు. నీ సమస్యలు పోవాలన్నా, నీకున్న ప్రతికూల పరిస్థితి నుంచి నీకు విడుదల కావాలన్నా, నీ బలహీనతలో నీకు ఆదరణ నెమ్మది కావాలన్నా దేవుని యొక్క వాక్కు ద్వారా అది నీ జీవితంలో పొందుకోగలుగుతావు. ఎంతో శ్రేష్టమైన వాక్యానికి నువ్వు వెలుగిస్తున్నావా? నీ జీవితంలో చీకటి నుంచి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగునిచ్చే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వాక్యమును నువ్వు ధ్యానించడానికి ఇష్టపడుతున్నావా? నేను వెలుగులోనికి నడిపించి సరైన మార్గంలో నడిపించి ఆశీర్వాదాలను బాట నడిపించి దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎలా ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువాలి. మన కళ్ళు తెరిచి ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన సంగతులను వాక్యములు ధ్యానిస్తూ వాక్యంలో ఉన్న ఆశీర్వాదము పొందుకున్నాం. ప్రీతిగా దేవుడు మన కళ్ళు తెరిచి అందరూ కూడా వాక్యం ధ్యానించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణపుట్టడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తూ అనుదినం నీ వాక్యం ధ్యానిస్తూ ఆశ్చర్యమైన సంగతులను చూసి పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.